నేటి విశ్వాస నాయకుడు హెన్రీ డ్రమ్మండ్. ఈయన 1897 మార్చి 11న పరలోక పిలుపును అందుకొనిరి. ఈయన ప్రత్యేకతలు: క్రీస్తును ఎరిగిన జీవశాస్త్రవేత్త, సువార్తికుడు, బోధకుడు, రచయిత. ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం. భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి. హెన్రీ డ్రమ్మండ్ స్కాటిష్ సువార్త ప్రచారకుడు. ఈయన క్రైస్తవ పరిచర్య, జీవశాస్త్రవేత్తగా రెండింటిలోనూ తన అంకితమైన పనికి ప్రసిద్ధి చెందాడు. ఈయన డి.ఎల్. మూడీతో సన్నిహిత సంబంధం కలిగి సువార్త ప్రచారాలలో సహాయం చేసేవాడు. డ్రమ్మండ్ యొక్క అత్యంత ప్రసిద్ధ రచన ది గ్రేటెస్ట్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఒక భక్తి క్లాసిక్. ఇది 1 కొరింథీ 13 ప్రకారము అత్యున్నత క్రైస్తవ ధర్మంగా ప్రేమను నొక్కి చెబుతుంది. ఈయన రచనలు, సువార్త ప్రచారం, ఉపన్యాసాల ద్వారా క్రైస్తవ మతానికి గణనీయమైన కృషి చేశాడు. ముఖ్యంగా ప్రేమ, విశ్వాసం, సైన్స్, మతం వీటి మధ్య సంబంధమును, సామరస్యాన్ని నొక్కి చెప్పాడు. ఈయన విశ్వవిద్యాలయ విద్యార్థులపై దృష్టి సారించి వేదాంత చర్చల కంటే ఆచరణాత్మక క్రైస్తవ్యము ముఖ్యమని బోధించాడు. డార్విన్ సిద్ధాంతాలకు ప్రభావితుడైన ఈయన ప్రకృతిలోని సహజ నియమాలు, మానవ జీవితంపై వాటి ప్రభావం గురించి పరిశోధనలు చేశారు. సైన్స్ ను, మతాన్ని కలిపే విధంగా రచనలు చేసి ప్రజలకు పరిణామ సిద్ధాంతాన్ని సులభంగా అర్థమయ్యేలా చేశారు. హెన్రీ డ్రమ్మండ్ 1871 ఆగస్టు 17న స్టిర్లింగ్ లో డ్రమ్మండ్ సీడ్స్ వ్యవస్థాపకుడైన విలియం డ్రమ్మండ్, జేన్ కాంప్ బెల్ బ్లాక్ వుడ్ లకు జన్మించాడు. ఈయన స్టిర్లింగ్ హై స్కూల్, మోరిసన్స్ అకాడమీ, ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. భౌతిక, గణిత శాస్త్రాలలో బాగా రాణించాడు. అయినప్పటికీ ఈయన బలమైన మతపరమైన మార్పు ఈయన్ను ఫ్రీ చర్చ్ ఆఫ్ స్కాట్లాండ్ కు దారితీసింది. ముఖ్యంగా ఈయన పరిచర్య, డి.ఎల్. మూడీ సువార్త ప్రచారంలో లోతుగా పాల్గొన్నాడు. ఈయన వేదాంత శాస్త్రం సంస్కరించబడిన ప్రొటెస్టెంటిజంలో పునరుజ్జీవ ఉద్యమం ద్వారా ప్రభావితమైంది. 1877లో డ్రమ్మండ్ గ్లాస్గోలోని ఫ్రీ చర్చ్ కాలేజీలో జీవశాస్త్రములో లెక్చరర్ అయ్యాడు. ఈయన శాస్త్రీయ, మతపరమైన ఆసక్తులను విలీనం చేయడానికి అనుమతించి ఆస్తిక పరిణామాన్ని సమర్థించాడు. భౌతిక, ఆధ్యాత్మిక చట్టాల మధ్య కొనసాగింపు కోసం వాదిస్తూ ఆధ్యాత్మిక ప్రపంచంలో సహజ న్యాయాన్ని 1883లో ప్రచురించాడు. దాని ప్రచురణకు ముందు ఈయన ఆఫ్రికన్ లేక్స్ కంపెనీతో సెంట్రల్ ఆఫ్రికాకు వెళ్లాడు. ఈయన 1880లో రాయల్ సొసైటీ ఆఫ్ ఎడిన్బర్గ్ కి ఫెలోగా ఎన్నికయ్యాడు. 1881లో తిరిగి వచ్చిన తర్వాత కీర్తిని పొందాడు. ఈయన పుస్తకాలు మతపరమైన, శాస్త్రీయ ప్రేక్షకులతో ప్రతిధ్వనించాయి. ఈయన ఫ్రీ చర్చి విద్యార్థులతో మిషనరీ పనిలో చురుకుగా పాల్గొన్నాడు. 1888లో ఈయన ఉష్ణమండల ఆఫ్రికా అనే ముఖ్యమైన సమాచార రచనను ప్రచురించాడు. 1890లో ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 1893లో బోస్టన్లో లోవెల్ లెక్చర్లను అందించాడు. పైరసీకి ప్రయత్నించిన కారణంగా ఈయన వాటిని 1894లో ది ఆసెంట్ ఆఫ్ మ్యాన్ గా ప్రచురించాడు. పరిణామంలో పరోపకారం పాత్రను సమర్థిస్తూ జాన్ ఫిస్కే కూడా అభిప్రాయపడ్డాడు. ది ఆసెంట్ ఆఫ్ మ్యాన్ ప్రచురించిన తర్వాత డ్రమ్మండ్ ఆరోగ్యం క్షీణించింది. ఈయన సంవత్సరాలుగా బోన్ క్యాన్సర్ తో బాధపడుచు 45 సంవత్సరాల వయస్సులో టన్ బ్రిడ్జ్ వెల్స్ లో మరణించాడు. ఈయన సమాధి స్టిర్లింగ్ లో తన తల్లిదండ్రుల ప్రక్కనే హోలీ రూడ్ శ్మశాన వాటికలో చేయబడింది. 1905లో ఈయన జ్ఞాపకార్థం ఒక పతక ఫలకాన్ని ఎడిన్బర్గ్ లోని ఫ్రీ చర్చి కాలేజీలో ఉంచారు. ప్రభువు నామమున వందనములు. జాన్ మైఖేల్, రాజమండ్రి.